సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సామాజిక తనిఖీ గ్రామ సభ అనేది కేజీబీవీ మొలకల చెరువుకు సంబంధించి మనం ఏర్పాటు చేయడం జరిగింది. గత 2-3 రోజుల నుంచి మా టీము ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. విద్యార్థులతో మాట్లాడడం జరిగింది, స్టాఫ్తో మాట్లాడడం జరిగింది. విద్యార్థుల యొక్క సమస్యలు, విద్యా నాణ్యత కానీ, లేదంటే వాష్రూమ్స్కి సంబంధించి కానీ, లేదంటే పిల్లలకి సంబంధించి ఫుడ్ విషయంలో కానీ, తర్వాత ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ విద్యార్థులకు అందిస్తుందో వాటన్నిటిపైన కూడా సమగ్రంగా సామాజిక తనిఖీ అనేది చేయడం జరిగింది టీము. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు బహిర్గతంగా అందరి సమక్షంలో, అంటే ఎవరైతే పేరెంట్స్ మనకు ఉన్నారో పేరెంట్స్ సమక్షంలో అవన్నీ కూడా చదివి వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ పనిచేసే టీచర్స్ కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఏమైనా రెక్టిఫికేషన్ చేసుకోవాల్సిన ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి రెక్టిఫికేషన్ చేసుకుంటామని కూడా తెలియజేశారు. మరి ఈ విషయానికి సంబంధించి ఈ విషయాలు కూడా సభాముఖంగా ఎంఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. గౌరవ ఎంఈఓ గారు కూడా ఒక్కొక్క విషయాన్ని మేము ఇచ్చే రిపోర్ట్ని బట్టి ఒక్కొక్క విషయాన్ని మళ్ళీ తిరిగి దానిపైన యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఈ ఆడిట్ అనేది మనకి అన్నమయ్య జిల్లాకు సంబంధించి 68 స్కూల్స్ శాంక్షన్ కావడం జరిగింది. అన్ని స్కూల్స్లోనూ ఆడిట్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఇవంతా కూడా గౌరవ ఎస్పీడీ గారి ఆదేశాల ప్రకారంగా సామాజిక తనిఖీ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా రిపోర్టు గౌరవ జిల్లా అధికారులకు ఎస్పీడీ గారికి మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఏది జరిగినా కూడా మెయిన్గా పిల్లలకి ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈ పర్పస్ బాగా సర్వైవల్ అయ్యి వాళ్ళకి ఒక మంచి వాతావరణంలో ఎడ్యుకేషన్ అనేది అందించబడాలనేది గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్య ఉద్దేశం. దానికోసమే మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ స్టాక్ నైట్ టైంలో తరలిస్తున్నారు అనేది మేజర్గా ఇక్కడ అభియోగం. దానికి సంబంధించి మేము రిపోర్ట్లో పొందుపరిచాం. తర్వాత పిల్లలకి ఎవరైతే సమస్యలు తెలియజేస్తారో వాళ్ళకి ఎక్కువగా పనిష్ చేస్తున్నారు అనేది మా దృష్టికి వచ్చింది. అది సార్ వాళ్ళు మళ్ళీ ఒకసారి పిల్లలతో సమగ్రంగా విచారించి వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత అటెండెన్స్, మెయిన్గా స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత అటెండెన్స్ అనేది ఇన్బ్యాలెన్స్గా ఉంది. అంటే అటెండెన్స్కి వాస్తవంగా ఉండే దీనికి కుదరడం లేదు. ఇవన్నీ కూడా మనకి ఇంకా మేజర్ చాలా ఇష్యూస్ కూడా మనం చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా రిపోర్ట్లో పొందుపరుస్తామండి, మా బహిర్గతంగా చెప్పాం కాబట్టి. ఇది మెయిన్గా మేము గుర్తించిండేది. ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ ఖచ్చితంగా పాటించాలి. అది దానికోసం మా టీం పనిచేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. మెయిన్గా ఇక్కడ ఆడపిల్లలు విషయానికి వస్తే వీళ్ళు నెలసరి అయ్యే సమయంలో వీళ్ళు శానిటరీస్కి సంబంధించి రిజిస్టర్లోనేమో 5గా రికార్డ్ చేసి వాళ్ళకేమో 2 అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళు అదే నెలసరి అయ్యే సమయంలో మేము నెలసరి అయ్యాము, మాకు శానిటరీస్ కావాలి అన్నా కూడా మీరు అయ్యారో లేదో మాకు ఎట్లా తెలుసు, చూపించండి, అట్లయితేనే ఇస్తాము అనే విధంగా కూడా స్టాఫ్ అంటున్నారు. తర్వాత వీళ్ళు తలకి స్నానం చేసే సమయంలో ప్రతి స్టూడెంట్ నుంచి 100 రూపీస్ అనే అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుందని పిల్లలు మనకు తెలియజేశారు. ఫుడ్ టేస్ట్గా ఉండడం లేదు, క్వాలిటీ ఉండడం లేదు. ఎవరైనా విజిట్కి వస్తున్నారు అనే సమయంలో మాత్రమే బాగా వండుతున్నారు, తర్వాత బాగా వండడం లేదు, మెనూ ప్రకారం కూడా పెట్టడం లేదు అని తెలియజేశారు. మేము ఏమైనా కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ చేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని అందరినీ పనిష్ చేయడం అనేది జరుగుతుంది అని పిల్లలు తెలియజేశారండి. పిల్లలందరికీ హెల్త్ బాగోలేకపోతే ఏదైనా ఇష్యూ అయినా కూడా ఒకే ట్యాబ్లెట్ పారాసిటమాల్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. తర్వాత బ్యాడ్ వర్డ్స్, పిల్లలు కొట్టడము, తిట్టడము, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడము ఇలాగా ఏనమ్మ చేస్తుందని చెప్పారు. ఎలా పడితే అలాగా పిల్లలకి కొన్ని మాటలతో పిల్లలకి తిట్టడం జరుగుతుందని, ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒక 2 పిల్లలకి ఇంజెక్షన్ వేసేటప్పుడు ఇంజెక్షను సూది లోపల ఉండిపోయిందని కూడా తెలియజేశారు. పిల్లలేమో ఏ క్లాస్ వాళ్ళు మాత్రమే ట్యాబ్లెట్స్ అవి తీసుకుంటారు. అది కూడా వాళ్ళు ఏదేనికైనా ఒకటే ట్యాబ్లెట్, ఒకటే క్రీము అన్నారు. ఇంకొక అమ్మాయికి ఎవరికో ఇన్ఫెక్షన్ అయిందని కూడా చెప్పారు. అంటే ఏదో ఇష్యూకి పారాసిటమాలే ఇచ్చారు, అమ్మాయికి ఇన్ఫెక్షన్ అయ్యి అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయి క్యూర్ చేసుకుని మళ్ళీ వచ్చిందని కూడా చెప్పారు. అన్నిటికీ
ఒకే ట్యాబ్లెట్ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లు ఇస్తారని చెప్పారండి. థ్యాంక్ యూ. సామాజిక తనిఖీలో భాగంగా కేజీబీవీ మొలకల చెరువు నందు పేరెంట్స్ కమిటీతో మీటింగ్ పెట్టి సమస్యలన్నింటినీ చర్చించడం జరిగింది. సామాజిక తనిఖీ బృందం ఏ అంశాలపైన వాళ్ళు తమ రిపోర్ట్లో పొందుపరిచారో ఆ రిపోర్టు మాకు ఇచ్చిన తర్వాత అంశాల వారీగా ప్రతి అంశాన్ని పరిశీలించి దాంట్లో పిల్లలకి ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమస్యల్ని రెక్టిఫై చేసి పిల్లలకి చక్కగా చదువుకునేదానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకుంటామని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు లలిత. మా అమ్మ ఇక్కడ మొలకల చెరువు కేజీబీవీ స్కూల్లో చదువుకుంటుంది. ఇక్కడ సోషల్ ఆడిట్కి అటెండ్ అయినాం ఈరోజు మీటింగ్కి. ఇక్కడ చెప్పిండేటివి జరిగిండేటివన్నీ అయితే వాస్తవాలు. ఇంతకుముందు మీటింగ్ జరిగినప్పుడు కానీ లేకపోతే మేము ఎప్పుడన్నా పిల్లలకి అడిగినప్పుడు కానీ వాళ్ళకి ఇంటికి వచ్చినప్పుడు కానీ అన్నీ ఇవే చెప్తున్నారు. జరిగిండేటివన్నీ అయితే వాస్తవాలే, నిజంగానే జరిగినాయి ఇవన్నీ. ఇక్కడ ఎస్ఓ మేడం గారు అవి సరుకులన్నీ తీసుకొని వెళ్ళిపోతారని, నైట్ టైమ్స్ ఆటోలో వచ్చి మూవీస్ పెడతారనేసి అని, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆమె ఏఎన్ఎం ఇలా అంటే టాబ్లెట్స్ డేట్ అయిపోయినవి అవి ఇస్తారు. అన్నిటికీ ఒకేలాగా ఇస్తారు. ఒకే టాబ్లెట్ పారాసిటమాల్ వేస్తారు ప్రతి ఒక్కదానికి, ఇంక వేరే టాబ్లెట్స్ ఇవ్వరు. దానివల్ల మాకు ఇన్ఫెక్షన్ అవుతుందని కూడా చెప్తున్నారు. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కానీ అంటే లాంగ్వేజ్ యూజ్ చేయడం కొంచెం బ్యాడ్గా యూజ్ చేస్తారు, తిట్టడము అలాంటివి చేస్తూ ఉంటారు. టీచర్స్ ఉన్నా కూడా ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ వాళ్ళు కూడా తిడుతూ ఉంటారు అనేసి చెప్తున్నారు. బోకులు కడిగించుకోవడం కానీ, చెత్తలు ఊడవడము, వాళ్ళు అన్నీ క్లీన్ చేయడము, చపాతీలు తిక్కడము, అంటే మరీ చిన్న చిన్న పిల్లల దగ్గర చేయించడము అలాంటివి చెప్తారు. సొంత పనుల కోసం అంటే ఎక్కువగా ఎదిరించి మాట్లాడే వాళ్ళకి కాకుండా చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటారు కదా, అలాంటి పిల్లల్ని దగ్గర చేసుకోవడము, వాళ్ళ దగ్గర ఆ పనులు చేయించుకోవడము అలాంటివి చేసుకుంటూ ఉంటారని చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే పిల్లలు మంత్లీ పీరియడ్స్ అయినప్పుడు నాప్కిన్స్ 5 ఇస్తున్నట్లు ఫొటోస్ తీసుకోవడము, కాకపోతే 1 or 2 ఇవ్వడము, లేదు మంత్లీ పీరియడ్స్ అయినప్పుడు అది బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇంకా ఎక్స్ట్రా కావాలని అడిగితే అలా అయినారనేసి ప్రూఫ్స్ ఏమన్నా చూపించమని అడగడము అలాంటివి జరుగుతూ ఉంటాయనేసి చెప్పినారు.